ఓకే, ప్రస్తుతం సోమాజిగూడలో ఉన్నాం. మనతో పాటు హరిగోపాల్ సార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, యూజీసీ గైడ్లైన్స్ ఒకవేళ తెలంగాణలో ఇట్లా అమలైతే ఏ రకంగా ఉండబోతా ఉంది? తెలంగాణ అలా మళ్ళీ అయ్యేటువంటి అవకాశమే కనిపించింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కేవలం గ్రాంట్స్ ఇవ్వడానికి కానీ ఇలాంటి పనులు చేయడానికి కాదు. ఇది యూజీసీ అధికారంలో లేదు, యూజీసీ చట్టంలో లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదో విశ్వవిద్యాలయాలను ప్రభావితం చేయాలనుకుంటున్నారు, కానీ ఇది దేశవ్యాప్తంగా నిరసన వచ్చింది. 7 రాష్ట్రాలు అయితే తిరస్కరించాయి, తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వమే దీన్ని మేము అమలు చేయమని అన్నారు. కనుక ఇది మీరు రాజ్యాంగం ప్రకారం కూడా లీగల్గా చట్టం కోర్టు పోతే చట్టం చెల్లదు ఇది. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి దాన్ని తిరస్కరించే అవకాశం ఉంది. రేపటి రోజు ఒకవేళ బీజేపీ ఇట్లా ఇక్కడ అమలు అయ్యి ఉంటే దాన్ని ఇక్కడ తెలంగాణలో దాన్ని ప్రవేశపెట్టి ఉంటే ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి? దానివల్ల జరిగే లాభ నష్టాలు ఏంటి? అంటే అట్లా కాదు కదా, దేశవ్యాప్తంగా దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది, చట్టం చేయవలసి వస్తుంది. చట్టం చేయవలసి వచ్చినప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతాయి, ప్రతిఘటన జరుగుతుంది. కనుక యూజీసీ తాను అనుకున్నట్టుగా తాను చేయడానికి లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అట్లా ఒత్తిడి పెట్టడానికి లేదు. అటు జరిగితే తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది, ఉద్యమాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నిజానికి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అంత జోక్యం తెలుసుకుంటే మొత్తం ఫండింగ్ చేయవలసి వస్తుంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాలుగా ట్రీట్ చేయవలసి. 90% రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి మీరు 90% కంట్రోల్ చేస్తామంటే అది ఏమి అసలు రాజకీయాలు. కనుక నేను అనుకోవడం అది ముందుకు రాదు. అది దేశవ్యాప్తంగా నిరసన వస్తున్నది. ఈవెన్ బీజేపీ రూల్ రాష్ట్రాలు కూడా విశ్వవిద్యాలయాలు దాన్ని అంగీకరించవు, విద్యార్థులు కూడా దాన్ని అంగీకరించారు. కనుక నా దృష్టిలో వాళ్ళు ఒక ప్రయత్నం చేసి చూస్తున్నారు, కానీ ఇది సఫలీకృతం అయ్యేటువంటి ప్రయత్నం కాదు. లీగల్ కూడా ఇది చెల్లదు, కోర్టు ముందు పోతే కోర్టులో కూడా చెల్లదు. ఓకే సార్, ఫైనల్గా అంటే మీరు 50 ఏళ్ళు పురస్కరించుకొని విద్యార్థి పాత పూర్వ విద్యార్థులందరూ కూడా సభ ఏర్పాటు చేసుకోబోతున్నారు 2021 నాడు. దానికి గల ముఖ్య ఉద్దేశం ఏంది? అక్కడికి ఎవరెవరు రాబోతా ఉన్నారు? పాత విద్యార్థులు వెళ్తున్నారు. 70-80వ దశాబ్దాల్లో రాజకీయ చైతన్యం ఉండి విప్లవ రాజకీయాల్లో పాల్గొన్న విద్యార్థులు ఇప్పుడు భిన్న రంగాల్లో స్థిరపడిపోయారు. వాళ్ళు అన్ని రంగాల్లో ఇవాళ కాస్త నిజాయితీగా ఉండి కాస్త అంటే ప్రఖ్యాతి కలిగిన వాళ్ళందరూ కూడా ఆ రాజకీయాల ప్రభావం నుంచి వచ్చిన వాళ్ళ దాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ జ్ఞాపకాలు సామాజిక సంపద కనుక దాన్ని వాళ్ళు పంచుకోవడంలో ఇలాంటి ఒక సమావేశం తిరుపతిలో జరిగింది పోయిన నెలలో. అలాగే తెలంగాణలో కూడా వాళ్ళందరూ కూర్చొని తమ జ్ఞాపకాలు పంచుకొని, అది వాళ్ళ హక్కు కాబట్టి. జ్ఞాపకం అనేది కూడా రైట్ టు మెమరీ అని ఉంటుంది ఒకటి, మన జ్ఞాపకం కూడా మనకు ఒక హక్కు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుంటే వాళ్ళ జీవితాల్లో ఎట్లా మార్పు వచ్చింది అనేది. అది ఒకవేళ ఈ ఇప్పటి యువతకి కొంత దానివల్ల స్ఫూర్తి వచ్చే పిల్లలు మరింత చైతన్యవంతులైతే అది సమాజానికి చాలా ప్రయోజనంగా ఉంటుంది. కానీ రాడికల్ విద్యార్థులను కాదు, రాడికల్ అంటేనే వాళ్ళందరినీ ఇలా దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రాడికల్ అనేటువంటిది అప్పుడు రాడికల్ అనేది ఆ సంఘం పోయింది. ఇప్పుడు వీళ్ళు కూర్చొని వీళ్ళంతా భిన్న రంగాలు స్థిరపడ్డవాళ్ళు, లాయర్లు, జర్నలిస్టు, లెక్చరర్సు, తర్వాత భిన్న రంగాలు ఉన్నారు కదా. మళ్ళీ వీళ్ళను అప్పటి ముద్ర వేయడం కాదు కదా, వాళ్ళ జ్ఞాపకాలు చేసుకోవడం అనేది ఎత్తుందో అది వాళ్ళ హక్కుగా వాళ్ళకు ఒక అనుభవంగా వాళ్ళు పంచుకుంటూ ఉంటున్నారు. దానికి పెద్దగా అభ్యంతరం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.